గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ టు మార్నింగ్ సెషన్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యుయేట్ తెలుపుకుంటున్నాను. భగవంతుడికి, నాకు జన్మించిన తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధి నేర్పిన నా గురువులందరికీ, అదేవిధంగా ప్రెస్టీజ్ మేనేజ్మెంట్ మన గౌతమ్ బాలి సార్కి, దీపక్ సార్కి, కన్వర్ట్ సార్కి, అదేవిధంగా నాకు ఇంత మంచి అవకాశాన్ని పరిచయం చేసిన మై గ్రేట్ అప్లైన్ రచిత మేడంకి, నన్ను ప్రతిక్షణం నేర్పిస్తూ ముందు తీసుకొస్తున్న మై గ్రేట్ మెంటర్స్ చెప్పచ్చు చిరంజీవి సార్ అండ్ శ్రీలత మేడం కి, అదే విధంగా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ రోజు మాట్లాడగలుగుతున్నామంటే నిజంగా జూక్స్. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన గ్రేట్ లీడర్ మన గ్రేట్ మెంటర్ రంజిత్ కుమార్ సార్ కి, అదేవిధంగా కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ లహరి మేడం కి, అదేవిధంగా మై లైఫ్ లైన్స్ కి, మై లవ్ లైన్స్ కి, చిల్డ్రన్స్ కి, మా హస్బెండ్ కి, వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను మీ మొత్తంగా కలిగానండి. వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మనసు థ్యాంక్ యూ చెప్తున్నాను. నిజంగా ఎప్పటికప్పుడు ఏంటంటే కాన్సెంట్రేట్ మినరల్ డ్రాప్స్ అన్ని మన బాడీకి ఒక రోజుకు 4 మినరల్స్ కావాలి. కానీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకు దొరకట్లేదు. వాటి లోపాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మీల్ ఈ విధంగా నాకు బెనిఫిట్స్ ఏంటంటే మనకి క్యాన్సర్ కళలను తగ్గిస్తాయి, మన ఏజ్ కనిపించకుండా కాపాడుతుంది, ఎప్పుడైనా మన స్కిన్ ఇస్తారండి. నాకు చాలా చాలా బెనిఫిట్స్ మన అందులో జీర్ణం అవుతుంది, మనకు కంటి చూపు కూడా మంచిగా అనిపిస్తుంది. యూజ్ చేయడం లాంటివి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎందుకంటే చాలా మంది కరోనా వస్తుందని మళ్ళీ వింటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ మీద యూజ్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. గా స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎలా యూజ్ చేయాలంటే ఒక లీటర్ వాటర్ ను ఒక 7 డ్రాప్స్ వేసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ బాటిల్ తీసుకున్నాను కాబట్టి ఒక 3 డ్రాప్స్ అయితే వేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఒకటి చిన్న టెస్ట్ మంత్ సెషన్ స్టార్ట్ చేస్తాను లీడర్స్. మై సెల్ఫ్ శిరీష రఘువి బెస్ట్ బిఫోర్ హౌస్ వైఫ్ అండి. నిజంగా బెస్ట్ రాకముందు పెద్ద అంటే ఇలాంటి నిజంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇలాంటి ఒకటి ఇండస్ట్రీ ఉంటది దీంట్లో నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. కంప్లీట్ గా హౌస్ వైఫ్, నాకైతే బయట ప్రపంచం అయితే ఏమీ తెలియదు. పిల్లలు ఫ్యామిలీ ఇంతకు మించి వేరే తెలియదు. వెళ్తే అత్త వాళ్ళ ఇంటికి, వస్తే అమ్మ వాళ్ళ ఇంటికి అన్నట్టే ఉండదు లైఫ్ అనేది. కానీ మేము సిటీకి వచ్చామండి. ఖర్చులు పెరుగుతున్నాయి. హస్బెండ్ ఒకటే చేస్తే తన పైన ఎందుకు ఆధారపడాలి, ఏదో ఒక పని చేసుకుందామని నాకైతే ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు ఎలాంటి ఆలోచన లేదు. పిల్లలు ఎదుగుతుంటే స్కూల్కి వెళ్తున్నారు, నాకంత కాస్త టైం దొరుకుతుంది కదా, వర్క్ చేస్తే బాగుంది ఒక ఆలోచన అయితే వచ్చింది. మరి నేను చదివింది ఇంటరే అండి. నాకు బయట ఎలాంటి జాబ్స్ ఇస్తారంటే ఎలాంటి జాబ్స్ ఇవ్వరు. ప్రజెంట్ డిగ్రీ పీజీ బీటెక్ చేసిన వాళ్ళకే జాబ్స్ లేవు. మరి నాలాంటి వాళ్ళకి జాబ్లు ఉన్నాయంటే జాబులు లేవు. నేను ఏ వర్క్ చేసినా కూడా 5,000కో 10,000 15,000కో షాపింగ్ మాల్ లో బట్టల షాప్ తప్ప ఇంకెక్కడ చేయడానికి అవకాశం లేదు. అలాంటి టైంలోనే నాకైతే సాధ్యం కాదని చెప్పేసి నేను మిషన్ నేర్చుకుంటున్నా. మిషన్ అయితే ఇంట్లో కూర్చోవచ్చు, నచ్చిన టైంలో వేసుకోవచ్చు ఒక ఆలోచనతో మిషన్ నేర్చుకున్న క్రమంలోనే గ్రేట్ ఆఫ్టర్ రచిత మేడం, మేమిద్దరం ఒక ఊర్లో కలుసుకున్నామండి, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో. అప్పుడు తనని అడిగాను, నాకు అక్క కాచిపేట ఉంటానని తెలియదు, మామూలుగా మాట మీద మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు అక్క అంటే నేను కాచిపేటలో ఉంటానని చెప్పింది. అయితే నేను కూడా కాచిపేట దగ్గరలో ఉంటున్నాం అక్క, బట్ పెళ్ళిలో నాకు ఏమైనా వర్క్ ఉంటే చూడని చెప్పేసి నేను అన్నాను. అప్పుడు తను ఏమైనా నేను ఒక చేస్తున్నారా పార్ట్ టైమ్ గా, మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ అర్థం కాలే. కాకపోతే ఒకరికొకరు ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నాము. అక్క ఫోన్ చేయడం స్టార్ట్ చేసింది, ఒకసారి వచ్చి విందా అని చెప్తే నేను చాలా సార్లు స్కిప్ చేశాను, వెళ్ళలేదు. అట్లా టైం కూడా 1 మంత్ గడిచిపోయింది. 1 మంత్ తర్వాతకి అంటే అంతకు ముందు అక్క రోజు స్టేటస్ లో పెట్టుకుంటుంది కదా, అంటే నాకేంటంటే చిన్నప్పటి ఒక డ్రీమ్ ఉండేది, నేను నలుగురులో ఉండాలి. చిన్నప్పటి నుంచి కంప్లీట్ గా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గానీ అసలు బయటకి వెళ్తే స్కూల్ వస్తే ఇల్లు, అసలు ఫ్రెండ్స్ కూడా నాకు ఎక్కువ ఉండకపోయేవాళ్ళు.
అట్లాంటి బ్యాక్గ్రౌండ్ వెళ్ళినా నాకంటూ నేను నలుగురిలో ఉన్నానని చెప్పేసి నాకు బాగా డ్రీమ్ ఉండేది. అక్షరాస్ వచ్చినప్పుడు మంచి మంచి అంటే చాలా మందిలో వెళ్ళినట్టు ఫోటో దిగినట్టుగా అనిపించింది. ఓకే బాగుందని చెప్పేసి ఒకసారి నా ఫోన్ అక్కతో మాట్లాడినా. అక్క కూడా నాకు కాల్ చేసింది, ఒకసారి వచ్చి వినని చెప్తే ఇంటికి పోయి విన్నానండి ప్లాన్ అనేది. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. చిరంజీవి సార్ అక్కడ ప్లాన్ చెప్పడం జరిగింది. ఆ ప్లాన్ అయితే విన్నప్పుడు నాకైతే అంతగా అర్థం కాలేదు. నేను వెళ్ళడానికి కారణం కూడా నాకు ఏమని చెప్పిందంటే, సార్ వెస్ట్ బిఫోర్ సెంట్రల్ జాబ్ చేసుకుంటూ ఈ వెస్ట్ ఫుల్ టైం చేస్తున్నారు. సార్కి నేను జాయిన్ అంటే 60,000 ఇన్కమ్ వస్తుంది, కార్ తీసుకున్నారు సార్. సరే నేను కూడా వెళ్ళి వింటా, నాకేమైనా ఉపయోగపడతాయేమో, గవర్నమెంట్ ఎంప్లాయ్కే ఇది ఉపయోగపడ్డప్పుడు నాకు కూడా ఉపయోగపడుతుంది, నేను కూడా ఏదో ఒక జాబ్ కోసం అయితే వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళి విన్నాను. విన్నప్పుడైతే నాకైతే ఏం అర్థం కాలేదండి. కాకపోతే కొంచెం కొంచెం ఏదో సార్ మాటల్లో ఒక లైఫ్ అయితే దీంట్లో ఉంది, సరే చేద్దామని చెప్పేసి అనుకున్నా. నన్ను నెక్స్ట్ డే వచ్చి ఐడియా తీసుకున్నా, నాకు కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. నేను ప్రజెంట్ డైమండ్ లెవెల్లో ఉన్నానండి. ఇదే అవకాశం ద్వారా నేను 10 నెలల్లోనే కార్ తీసుకున్నాను. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నేనైతే అంత ఇంత త్వరగా కార్ తీస్తానది నేను ఊళ్ళో కూడా అనుకోలేదు. నిజంగా చిరంజీవి అలా కార్లో మురుగు వెళ్ళినప్పుడు ఊరికి అనుకున్నాను, నిజంగా నాకు సాధ్యం అవుతుందా, నేను మీతో ఎక్కగలుగుతాం అనుకున్నాను. థ్యాంక్స్ టు గాడ్ నిజంగా నాకు నిజం అయింది. ఖచ్చితంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది విజువలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రతి ఒక్కరికి మనం ఎంత ముందు మన భవిష్యత్తు ఆలోచించుకుంటే అది మన కళ్ళ ముందు ఉంటుందని అర్థమైంది. ఖచ్చితంగా ఇది మంచి లైఫ్ తీసుకుంటాను నాకు నమ్మకం అయితే వచ్చింది. నా పిల్లలకి కొన్ని మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు, మా అమ్మకి కూడా మంచి లైఫ్ వచ్చింది చెప్పేసి మీకు నమ్మకం దీనిలో వర్క్ చేస్తున్నాను. ఇది ఒక చిన్న టెస్ట్ మనీ అండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. నేను రోజు లీడర్షిప్ ట్రైనింగ్ చెప్పబోతున్నాను లీడర్స్. నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, ఆ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తే ముందుకెళ్తాం, ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేయబోతున్నాను. నాకు తెలిసిన నేను నేర్చుకున్న విషయాన్ని మీతో చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్. నిజంగా ఈ రోజు ఈ ఇండస్ట్రీ రావడం అయితే చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా మా అమ్మ నాన్న మా తాత తండ్రులు వేసిన పుణ్య ఫలమైన ఈ రోజు అవకాశం వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు గాడ్ నాకు అవకాశం అర్థం చేయించినందుకు. చూడండి లీడర్స్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇవాళ వచ్చిన ఇండస్ట్రీ కాదు లీడర్స్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది కూడా ఫస్ట్ మన ఇండియాలో స్టార్ట్ చేయలేదు, ఇది మన స్టార్ట్ కాలేదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 1920లో న్యూట్రలైజర్ ఒకే ఒక చిన్న సప్లిమెంట్ ద్వారా అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ అండి ఈ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. మన భారతదేశంలోకి 1990లో తీసుకొచ్చారు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని. అది కూడా మన దేశానికి విదేశీయులు తీసుకొచ్చారు, మన ఇండియా వాళ్ళు తీసుకోవాలి, విదేశీయులు మాత్రం మన దేశానికి తీసుకొచ్చారు. 1990లో మన దేశంలోకి వచ్చినప్పుడు ఎవరికి అంటే డైరెక్ట్ సెల్లింగ్ పైన అవగాహన లేక, మన పూర్వీకులు కూడా ఈ ఇండస్ట్రీ గురించి తెలుసుకోలేక, ఎవరు ఈ ఇండస్ట్రీ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏంటో తెలియక చాలా మంది మైండ్ లో మనం జనాలతో డబ్బులు కట్టిపిస్తేనే డబ్బులు వస్తాయి, జాయిన్ చేయాలి, జాయిన్ సిస్టమ్ అనేది అందరికి అదే ఆలోచనతోనే ఉన్నారు. కానీ అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనే చెప్పే వాళ్ళు లేకుండా ఉండేసరికి చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక మోసం చేసే కంపెనీ లాగానే చాలా మందికి అర్థం చేసుకున్నారు లీడర్స్. 1990లో మన భారతదేశంలోకి వచ్చినప్పటి నుండి 2016 వరకు చాలా రకాల ఇండస్ట్రీలు వచ్చి మోసం చేశాయి. ఇలా మోసం చేసే కంపెనీలు వచ్చినప్పుడు మన గవర్నమెంట్ దానిపైన కొంచెం దృష్టి పెట్టింది. ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచ దేశంలోనే 120 దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గవర్నమెంట్ నుంచి చట్టాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచించాలి లీడర్స్, 120 దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ కి చట్టాలు ఉన్నాయి. మరి ఇంత సక్సెస్ఫుల్ గా 120 దేశాల్లో రన్ అవుతున్న ఇండస్ట్రీ మన అమెరికాలో కూడా ఉంది. మరి మనం ఎంతో గొప్ప దేశం, అగ్రస్థానంలో ఉన్న దేశంలో కూడా కేవలం 32 కోట్ల జనాభా తోటి 2,12,000 కోట్ల అన్నా జరుగుతుంది. ఒకసారి ఆలోచించాలి డైరెక్ట్ సెల్లింగ్ గురించి. అంటే చూడండి లీడర్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్ని దేశాల్లో అంతగా ఆదర్శిస్తున్నారు. మరి దీన్ని గమనించిన మన గవర్నమెంట్ మన ఇండియాలో మోసపోవడానికి అసలు కారణం ఏమిటి అని బయట దేశంలో ఉన్న గైడ్లైన్స్ ని పరిశీలించి మన ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9, 2016 రోజున పార్లమెంట్ తరపున 13 పేజీల గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి,
మన గవర్నమెంట్ దీన్ని ఎంకరేజ్ చేస్తుంది ఇండస్ట్రీని. మరి ఇక్కడ చూడండి, గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మోసాలు తగ్గాలి కానీ మన ఇండియాలో పెరిగాయి. ఎందుకంటే ఆ 13 పేజీల గైడ్లైన్స్ అసలు ఏంటి అని తెలుసుకోకుండా చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని గైడ్లైన్స్ వచ్చిందని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని చాలా కంపెనీలు, మనీ కట్టించే కంపెనీ కానీ, స్కీమ్లు, స్కామ్లు అని కూడా చాలా చాలా కంపెనీలు మన ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాయి. మరి కానీ 2020లో కరోనా వచ్చినప్పుడు, లాక్డౌన్ అయినప్పుడు చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఇంట్లో ఉన్న టైంలో ఏదైనా ఒకటి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చాలా మంది ఆ చూసారు. అలాంటి టైంలో 70% వరకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పైన చాలా మంది ఆకర్షితులయ్యారు. ఈ ఇండస్ట్రీ మనకు చాలా మంది అడుగులు వేశారు మన కరోనా టైంలో. లాక్డౌన్ తర్వాత ఇన్ని గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మోసాలు జరుగుతున్నాయని గమనించి ఒక పర్ఫెక్ట్ గెజెట్ ఇచ్చి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయకపోతే ఇంకా మోసాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని చెప్పి డిసెంబర్ 18వ తారీఖు 2021 రోజున ఒక గెజెట్ భారత పత్ర అనే పేరు మీద రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత కొంచెం జనాల నుంచి యాక్సెప్ట్ చేసిన లీడర్స్ డైరెక్షన్ ఇండస్ట్రీ అనేది 2023 జూన్ 21వ తారీఖు ఇచ్చిన గెజిట్ లో ఒక చిన్న లైన్ 1920లో స్టార్ట్ అయిన ఇండస్ట్రీ రోజు 2025 వరకు మినిమం 35 years అవుతుంది. లీడర్స్ ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీని గవర్నమెంట్ గమనిస్తూనే ఉంది. మరి ఈ ఇండస్ట్రీకి పకడ్బందీగా చట్టాలను తయారు చేసుకుంటూ గెజిట్లను సర్క్యులర్ ని రిలీజ్ చేస్తూ ముందు తీసుకొస్తున్నారు. చాలా మంది అసలు మనం అనుకుంటాం జింటి గల్లీ కసి చెప్పి గల్లీ బిజినెస్ అంటే కానీ గల్లీ బిజినెస్ గ్లోబల్ బిజినెస్. నిజంగా చూడండి ఎంత ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ అనేది. మరి అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనకు ఒక అవగాహన లేదు. నేను కట్టాలి, నేను ఇద్దరితో కట్టిపించాలి, ఇది కాదని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. ఒక ప్రోడక్ట్ ఉంటది, డైరెక్ట్ కంపెనీ నుంచి వెళ్ళి కస్టమర్ దగ్గరికి ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఏ విధంగా మన కంపెనీ ఇంతకైతే డబ్బులు తెచ్చి ఇవ్వదు. ఇక్కడ ఏ విధంగా డబ్బులు వస్తున్నాయంటే ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ యూజ్ చేస్తున్న వ్యక్తే ప్రజల్లోకి వెళ్ళి ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఆ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బు అయితే ఉందో అది మనకి ఇస్తా ఉంటుంది. అంటే మనం ఫ్రీగా ఇవ్వదు కంపెనీ, మనం వర్క్ చేస్తేనే వస్తుంది ఖచ్చితంగా. మన బయట సిస్టమ్ చూసుకున్నట్టయితే మహేష్ బాబు వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని ఆశిస్తా ఉంటారు. మరి వాళ్ళైతే అక్కడ వాళ్ళు చెప్పడం వల్లే కదా, వాళ్ళు కష్టపడితేనే వాళ్ళు చెప్పగలిగితే డబ్బులు వస్తుంది. ఫ్రీగా వచ్చి వాళ్ళకి ఏం డబ్బులు రావు. ఇక్కడ కూడా అంతే, సెలబ్రిటీస్ కాబట్టి ఇమీడియట్ గా వచ్చేస్తుంది. మనం ఖచ్చితంగా వర్క్ చేయాలి లీడర్స్. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అసలు ఏంటంటే ఒక వస్తువుని తయారు చేసే డైరెక్ట్ కస్టమర్ కి నేను ఇస్తాను, నాకు ఎలాంటి మద్దతులు అవసరం లేదు, మరి మిగిలిన డబ్బా అంతా కస్టమర్ కి వచ్చేలాగానే ప్లాన్ చేసేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మరి మనం ఏం చేయాలి అంటే మద్దతులు చేసే పని అందరు చేసే పని మనమే చేయాలి. కాబట్టి ఇక్కడ మనం హోల్సేల్ మనమే, డిస్ట్రిబ్యూటర్స్ మనమే, డీలర్స్ మనమే, అతను సెలబ్రిటీస్ మనమే, అందరు చేసే పని మనం చేయాలి. ఇక్కడ ఏం లేదు, వాడుకోవాలి, వాడుకునే విషయాన్ని షేర్ చేయాలి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అండి. అంటే ఒక ప్రోడక్ట్ గురించి ఎవరు చెప్పాలంటే మనం వాడుకున్న వ్యక్తి మాత్రమే చెప్పాలి. మన బయట మనం చూస్తుంటే మనం ఇచ్చే వ్యక్తి వాడరు, అది మంచిదో చెడో తెలియదు. కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అట్లా కాదండి, వాడుకున్న వ్యక్తి ఎదుటి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆలోచించాలి. నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే బయట సిస్టమ్ లో ఒక ప్రోడక్ట్ అది కల్తీ అయినా పర్లేదు, దాన్ని హైలైట్ చేసి మరి ప్రజలకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్ అనేది అంటే ఒక పబ్లిసిటీ అనేది ఒక యాడ్స్ అనేది చాలా అట్రాక్ట్ అయిపోతున్నాయి. తాతల కాలంలో అనేది అసలు ఎలాంటి యాడ్స్ లేవు కాబట్టి వాళ్ళు హెల్దీగా ఉన్నారు, నిజంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూసినట్టయితే యాడ్స్ అందరం యాడ్స్ కి అట్రాక్ట్ అయిపోయినాం. నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే సంతృప్తి సబ్బు మంచిదా, మైసూర్ శాండల్ సోప్ మంచిదా అంటే మనకు అందరూ తెలుసు మైసూర్ శాండల్ మంచిదని. కానీ ఎందుకు అందరిలో సంతృప్తి అంటే నిమిషానికి యాడ్ వస్తుంది కాబట్టి. మరి చూడండి యాడ్స్ ఎంత అట్రాక్ట్ చేస్తున్నాయో. కాబట్టి అక్కడ మనం ఇవ్వడం కాదు, కాకపోతే అక్కడ మనం డబ్బాలో ఎంత లాస్ అవుతున్నాం. ప్రొడక్ట్ క్వాలిటీ కాదు, మనం అక్కడ ₹1 లాభం లేదు. కానీ మన ఇండస్ట్రీలో మనం ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాని గురించి వాడుకున్న వ్యక్తి చెప్పాలి అంటే 100% ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎదురు వ్యక్తి చెప్తానంటే ఫస్ట్ ఆ ప్రోడక్ట్ క్వాలిటీ నాకు కనిపిస్తేనే నేను ఎదురు వ్యక్తికి ప్రమోట్ చేస్తాను. మౌత్ టు మౌత్ ప్రమోషన్ చేయాలి అంటే 100% ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉండాలి. క్వాలిటీని మెయింటైన్ చేసే ఏకైక ఇండస్ట్రీ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అందులో మన బెస్ట్. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి కంపెనీలో నాకు అవకాశం వచ్చినందుకు. థ్యాంక్స్ టు మై అప్లైన్ రుణపడి రస్తా మేడం కి అయితే నాకు ఇంత మంచి అవకాశం పరిచయం చేసినందుకు అయితే. కాబట్టి మంచి కంపెనీ అండి, అందరం మంచి కంపెనీలో ఉన్నాము. ఇంకొకటి
చాలా మంది మోసపోతున్నాము. నాకు కూడా ఒక రీసెంట్ ఒక ఆమె కాల్ చేసి ఏం చెప్పిందంటే, ఒక మంచిది కంపెనీ ఉంది, ఏం చేయాలని చెప్తే తను ఏమంటుందంటే, జాయిన్ అయ్యి ఒక బెడ్షీట్లు ఉంటాయి కొనుక్కుంటే మనకి పెయిన్స్ తగ్గుతాయి, నువ్వు ఇద్దరు జాయిన్ చేయించాలి. నిజంగా ఎంత చెప్పినా కూడా ఇంకా తగ్గట్లేదు. ఇంకా పుట్టల కొద్ది పుట్టుకోళ్ళ ఉట్టుకొస్తున్నాయండి కొత్త కొత్త స్కీమ్లు స్కామ్ అని. దయచేసి మోసపోవద్దు ఎవరు కూడా. ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అసలు ఏంటంటే, మనం ఎలా తెలుసుకోవాలంటే, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ అనేది ఉండాలి. మనం ఒకసారి మీరు చెప్పిన మీరు ఆలోచన చేసుకోండి. ఒక ఇండస్ట్రీ మీరు అడుగు పెడుతున్నప్పుడు అసలు ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే అసలు ఏంటి అలా ఏ విధంగా ఉండాలి. మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీలో ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ మాత్రం ఉన్నదే ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంటే సబ్బులు, మనకు చెద్దర్లు, గిన్నెలు అవి కాదండి. ఎఫ్ఎంసీజీ ఫార్మ్ నిత్యావసర వస్తువులు, ఒక మనిషికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఉన్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని జాయిన్ చేయించాను, ఆ వ్యక్తికి నేను అర్థం చేయించిన ప్రోడక్ట్ అనేది ఆ వ్యక్తికి నచ్చితే ఆ వ్యక్తి వచ్చిన ప్రతి బిజినెస్ అనేది జరుగుతుంది. అది ఇప్పుడు బెడ్షీట్ లాగా నేను ప్రజలు కొనుక్కోను కదా. ఎవరైనా కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. మీకు మీరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఖచ్చితంగా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ప్రతి ఒక్క పేదవారి నుంచి ప్రతి ఒక్క వారు కొనుక్కునే విధంగా ఉండాలి. మన వెస్ట్ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు రీజనబుల్ ప్రైస్ అంటే చాలా మంది రేట్ అంటే కానీ బయట ప్రోడక్ట్ తో కంపేర్ చేస్తే మన ప్రోడక్ట్ చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. నిజంగా చెప్తున్నా, చాలా చాలా తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీ ఐటమ్ వాడుతున్నాం అంటే ఓన్లీ వెస్ట్ ప్రోడక్ట్. నేనైతే 100% చెప్పగలుగుతాను. అది ఎట్లా తెలుస్తుంటే వాడితే మాత్రమే తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దాంట్లో యూజ్ చేయండి. యూజ్ చేస్తే దాని యొక్క బెనిఫిట్ మీకు అనిపిస్తుంది. అది ఎంత బెనిఫిట్ ఉంది, దాని క్వాలిటీ నిజంగా మనం పెట్టగలిగే క్వాలిటీ మనకు కాస్ట్ మనకు అర్థమైపోతుంది. కాబట్టి డైరెక్ట్ ఇండస్ట్రీలో పెట్టుబడి అనేది ప్రతి ఒక్కరు పెట్టేటట్టుగానే ఉండాలి. జీరో అనేది ఉండాలి. ఇవి 3 మాత్రం ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. మీ దగ్గరికి ఏదైనా అవకాశం ఎన్నో వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మీకు ఆలోచన చేసుకో. ఖచ్చితంగా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొనుక్కునే విధంగా ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది జీరోనే ఉండాలి. ఇవి ఉన్న ఇండస్ట్రీలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ ని ఒక హై లెవెల్ లో ఉంచుకోవచ్చని. కాబట్టి మనం దీనికి పైన చూసుకుంటే మన బెస్ట్ కంపెనీ అయితే 100% చెప్పగలుగుతున్నా. నిజంగా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. ప్రతి ఒక్కరు కొనుక్కునే విధంగానే ఉన్నాయి. జీరో ఇన్వెస్ట్, ఎలాంటి స్కిల్స్ లేకుండా, టాలెంట్ లేకుండా, చదువు లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. నిజంగా ఈ ఇండస్ట్రీలో ఈ రోజు సైకిల్ నొక్కునే వ్యక్తి కూడా బెంజీ కార్ లో తిరిగే హోప్ ఇచ్చే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. నిజంగా గొప్ప ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. మరి ఇలాంటి ప్లాట్ఫామ్ మనమందరం వచ్చిన మనందరం కాబోయే మిలియనర్స్. నిజంగా రాను రోజులకి కాబోయే మిలియనర్స్ మనందరం అండి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకొని ఒక 5 years మనం కష్టపడితే కనుక మన లైఫ్ మారడమే కాదు, కొన్ని వేల మంది లైఫ్ మార్చచ్చు. అంత గొప్ప ప్లాట్ఫామ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎవరో పక్క మనం చెప్పి కొత్తలో జాయిన్ అయి ఉంటే కనుక గట్టి నిర్ణయం తీసుకోండి. ఈ ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ కాదండి. ఇదేదో మనం పక్కన వచ్చేది కాదు. ఇది మన తెలంగాణ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిందంటే రానులో చాలా మిరాకిల్ జరగబోతున్నాయి. అందులో మనం ఉంటే మన లైఫ్ కూడా సెట్ అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా వెనకడు వేసుకోకుండా ఖచ్చితంగా ఈ సిస్టమ్ ను పట్టుకొని మనం ఖచ్చితంగా అందరం కలిసి ముందుకెళ్దాము అండి. మరి ఇంత గొప్ప ప్లాట్ఫామ్ మనకు వచ్చింది. మరి ఓకే, హ్యాపీ, అందరం అదృష్టవంతులమే. మంచి ప్లాట్ఫామ్ అయితే వచ్చినాము. మరి ఈ ప్లాట్ఫామ్ లో మనము సక్సెస్ అవ్వాలి, మన లైఫ్ మనం చేంజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? కొన్ని 6 పాయింట్స్ అనేది అందరూ తెలిసిన పాయింట్స్ కొంచెం నేను నాలెడ్జ్ షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలో మనం ముందుకెళ్ళాలంటే 100% కోరిక, ఓపిక, తీరిక, నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, మార్చుకోవాలి. ఇవి 6 మాత్రం ఎవరి దగ్గర అయితే మన దగ్గర మనం ముందుకు వస్తామో 100% బెస్ట్ వద్దన సక్సెస్ వస్తుందండి. చూద్దాం, వాడు కొంచెం డెప్త్ గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అది కోరిక అండి, డ్రీమ్. మనకు బెస్ట్ లో సక్సెస్ కి సీక్రెట్ డ్రీమ్ అండి. డ్రీమ్ ఉంటేనే దీంట్లో మనం ముందర చేస్తాం. డ్రీమ్ సార్ మనకి ఎప్పటికి మంచి సార్ ప్రతి మీటింగ్ లో చెప్తారు, ఎక్కడైనా మనకి డ్రీమ్ అని చెప్తారు. ఒక డ్రీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను సిస్టమ్ లోకి కనెక్ట్ అయి నిలబడుతున్నానంటే 100% డ్రీమ్ అండి. నిజంగా థ్యాంక్స్ చిరంజీవి మనకు మంచి డ్రీమ్ బిల్డ్ చేశారు వాళ్ళైతే. నేను స్టార్టింగ్ లో అంటే వివరమైన స్టార్టింగ్ రాగానే అంత స్ట్రాంగ్ డ్రీమ్ మన బిల్డ్ కావచ్చు. పక్కకు వచ్చి ఇక్కడ మీటింగ్స్ వస్తా ఉంటాయి, పోతా ఉంటే వస్తా పోతే 10 మంది మా లీడర్స్ మాటలు వింటా ఉంటే ఎస్ నాకు కూడా సాధ్యం అవుతుంది. ఒక స్ట్రాంగ్ డ్రీమ్ అయితే నాకైతే బిల్డ్ అయింది. నా డ్రీమ్ ఖచ్చితంగా నాకైతే చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా నాన్న చనిపోయినప్పుడు అసలు ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇల్లు కూడా సరిగ్గా లేదు. ఆ వర్షాకాలం చనిపోతే ఇంటి ముందు
కనీసం అసలు చుట్టాలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ చనిపోతే పొద్దు చుట్టాలు వస్తే అసలు నేను అప్పుడు 8th క్లాసే కానీ నేను ఆ రోజు డిసైడ్ అయినా దేవుడా నేను ఎట్లానే ఇల్లు కట్టుకోవాలి. ఎంతగా కొంచెం మంచిగా ఇంటిగా కూర్చుంటా ఇలాంటి ఇల్లు మాకు ఉంటుంది అసలు లైఫ్ లో ఎన్నోసార్లు ఏడ్చే రోజులు కూడా ఉన్నాయండి మావి. ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ స్టిల్ చుట్టూ పరదాలే. మొన్న పోయినట్టు అనిపిస్తుంది. అమ్మ ఖచ్చితంగా నాకు ఆలోచన వచ్చింది. నేను ఖచ్చితంగా నీ లైఫ్ మారుస్తాను ఒక ధైర్యం ఇచ్చింది నిజంగా బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. నాకు ఎన్నో రకాల ధైర్యం ఇస్తుంది. ఖచ్చితంగా ప్రతి సాధన నేను నెరవేర్చుకుంటాను నాకు డ్రీమ్ ఇస్తుందంటే దాని నా డ్రీమ్ అని ఖచ్చితంగా స్ట్రాంగ్ డ్రీమ్ తోనే ముందడుగు వేస్తాను. ఒక మంచి ఇల్లు అయితే కట్టుకుంటాను. నేను ఏది ఏమైనా 2030 వరకు 2 కోట్ల ఒక ఇల్లు అయితే కట్టుకున్న ఒక డ్రీమ్ తో నేను వర్క్ చేస్తున్నా. 100% సాధ్యమవుతుంది. అసలు నేను విజువలైజేషన్ చేసుకుంటున్నా ఎలా ఉంటుంది ఎట్లా అనేది 100% నేను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకుంటానండి. కాబట్టి డ్రీమ్ అనేది ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ గా ఉండాలి. అసలు ఎప్పటికీ నేను మనకు చెప్తా ఉంటాను నిద్రలో వచ్చేది కళ కాదని నిద్రపోనీయకుండా చేసేది నిజమైన కళ అని. మన డ్రీమ్ అనేది నేనైతే నిజంగా చెప్తున్నా ప్లాన్ విన్నాక 3 days నిద్ర పడదు నాకైతే. రెస్టీలో ఒక ప్లాన్ విన్న తర్వాతకి మన నిద్ర పడుతుంది అంటే వాళ్ళు 100% సక్సెస్ అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎన్ని ఆటంకాలు నేను నిలబడతామని అర్థమవుతుంది. నేను సీరియస్ నిద్ర పట్టలేదు. కళ్ళు మూస్తే వెస్ట్ అయితే అసలు ఏంటి వెస్ట్ అంటే ఏంటి కార్లు అంట ఇల్లులు అంట నిజంగా సాధ్యం అని చెప్పేసి యూట్యూబ్ గూగుల్ ఎన్నో వీడియోస్ చూసాను. నీ మూల నిద్ర పోల నేనైతే అట్లా ముందుకు వచ్చానని. ఆ నిజంగా ఒక డ్రీమ్ అనేది క్లారిటీగా ఉంటేనే మనం దీంట్లో ముందడి చేస్తామండి. చూడండి ఎగ్జాంపుల్ గా నేను ఆ హైదరాబాద్ కి వెళ్ళాలనుకోండి నాకు అంటే నేను ఎటు వెళ్ళాలో క్లారిటీ లేదు. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాలంటే ఒక క్లారిటీ ఉంటాయి కదా ఖచ్చితంగా వెళ్ళగలుగుతాను. నేను ఒక బస్ స్టాండ్ నిల్చున్నా నాకు ఎటు వెళ్ళాలో క్లారిటీ లేదు. ఏ బస్ ఎక్కాలో తెలియదు. అక్కడ మనం ఎటు వెళ్ళాలి కూడా అక్కడ మనం ముందడు వేయలేము. కానీ ఒక క్లారిటీ నేను హైదరాబాద్కి వెళ్ళాలి ఒక క్లారిటీ మన దగ్గర ఉంటే మనం అక్కడ అసలు ఏ బస్ ఎక్కాలి ఆ రూట్ అని చెప్పేసి మనం క్లారిటీగా వెళ్ళిపోతాం. అదే నేను ఒక బస్ స్టాండ్ నిల్చున్నా నాకు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఏం చేస్తాం క్లారిటీ లేకపోతే ఎటు వెళ్ళాలో తెలియదు. కాబట్టి క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్. ఒక డ్రీమ్ అనేది క్లారిటీగా మీరు అందరూ డిసైడ్ చేసుకోండి. ఖచ్చితంగా డ్రీమ్ లిస్ట్ అనేది బిల్డ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మంచి డ్రీమ్ రాసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. లీడర్స్ ఖచ్చితంగా మనకు అది యూనివర్సిటీ కరెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయండి. మన డ్రీమ్ అనేది క్లారిటీగా ఉంటేనే వాటిని మనం ప్రతి రోజు విజువలైజేషన్ చేసుకోగలుగుతాం. ఇదైతే 100% నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే డ్రీమ్ క్లారిటీగా నాకు ఒక డ్రీమ్ సార్ బిల్డ్ చేశారు. మేడం ఖచ్చితంగా యూటైకన్ అవుతారు. నెక్స్ట్ నేను ఇల్లు కట్టుకున్న ఒక డ్రీమ్ నాకు బిల్డ్ అయింది. యూటైకన్ నిజంగా నాకు కళ్ళు మూసినప్పుడు యూటైకన్ అంటే నాకు గౌతమ సారే గుర్తుకొస్తారు. నిజంగా సార్ పక్క నేను ఉన్నట్టు ఖచ్చితంగా సార్ పక్క డిన్నర్ చేసినట్టే నాకు నేను విజువలైజేషన్ చేసుకుంటే అది 100% నాకు ఫుల్ఫిల్ అవుతుంది. ఇల్లు కూడా ఒక డ్రీమ్ ఉంది కాబట్టి దాన్ని విజువలైజేషన్ చేసుకోగలుగుతున్నా. డ్రీమ్ లేకపోతే అసలు ఏంటో మనకు ఆలోచన ఉండదు కాబట్టి మనం దాన్ని ఊహించుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్క మంచి డ్రీమ్ అయితే బిల్డ్ చేసుకోండి లీడర్స్. మన డ్రీమ్ అనేది కాగలాగా ఉండాలి కానీ క్రోబత్తి లాగా ఉండదు లీడర్స్. కాగలలాగా అంటే క్రోబత్తి అని తెలిసి ఆపేస్తే ఆరిపోతుంది. కానీ కాగలలాగా మండితే మనం ఏమైనా ఎవ్వరు ఆర్పలేరు. కాబట్టి మన డ్రీమ్ అనేది క్రోబత్తి లాగా మాత్రం అస్సలే ఉంటే మాత్రం దీన్ని మనం ముందడుగు వేయలేము. మధ్యలో ఫిట్ అయిపోతాము. కాగడలాగా మాత్రం మనం డ్రీమ్ అనేది ఉండాలి లీడర్స్. అప్పుడే మనం దీంట్లో ముందుకు వెళ్తామండి. నిజంగా మన డ్రీమ్ అనేది మన క్వాలిటీ నుండి రాదండి. మన పరిస్థితులు మన ఫ్యామిలీ మన లైఫ్ నుండి రావాలి. అది మాత్రం నిజమండి. ఎన్నోసార్లు నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. చాలా సార్లు డిమోటివేట్ అయిపోయాను. కానీ మళ్ళీ నాకు నేను చిరంజీవి సార్ మాటల వల్ల కానీ శ్వేత మీద మాటల వల్ల రజిత మీద మాటల వల్ల కానీ నిజంగా వీళ్ళందరూ ఎప్పుడు రుణపడి ఉంటారు. ఎప్పటికప్పుడు నన్ను ముందు తీసుకొస్తుంది. మేడం మీ వల్ల అవుతుంది మీ వల్ల అవుతుంది మీలో మాట కానీ నా వీడియో మోటివేట్ చాలా సార్లు అయ్యాను. నేను బయట మళ్ళీ నేను ఫిట్ అయితే నేను అందరూ తెలిసిపోయి నాలో బెస్ట్ చేస్తారు. కానీ సక్సెస్ అయ్యే చూసి అని చెప్పేసి దీంట్లో ముందే వేస్తున్నా. నా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. నా ఫ్యామిలీ ఎక్కడ చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని వస్తున్నా. ఖచ్చితంగా బెస్ట్ గా నా ఫ్యామిలీ సెట్ కావచ్చు ఒక ధైర్యంతోనే ముందు వేస్తుంది. కాబట్టి డ్రీమ్ అనేది మనకు క్వాలిటీ రాదండి. మన లైఫ్ స్టైల్ నుంచే మనం వస్తుంది. మన పరిస్థితి నుంచే మన డ్రీమ్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే మనం బెస్ట్ లోకి అడుగు పెట్టాము. అన్ని ఉంటే మన బెస్ట్ మన అవకాశం లేదండి. కాబట్టి అందరం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళమే కాబట్టి అసలు మనకి ఇది బెస్ట్ ఎందుకు చేయాలని చెప్పి డ్రీమ్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుని ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓపిక. నిజంగా ఓపిక అనేది చాలా చాలా అవసరం. బెస్ట్ లో సక్సెస్ కి కావాలనే ఓపిక పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో జాయిన్ కాగానే మనకి లక్షలు కనిపించు చిన్నగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా మంది వస్తున్నారు పోతున్నారు. ఎందుకంటే ఇలా ఓపిక లేక లీడర్స్. కాబట్టి ఓపిక అనేది చాలా చాలా అవసరం అండి. చూడండి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక దెబ్బలు తిన్న రాయి అపురూపమైన శిల్పంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం అలాగే ఉంటుంది జస్ట్. కాబట్టి ఎప్పుడు ఎందుకే ఎవరు మిమ్మల్ని విమర్శించినా విలువ లేకుండా చూసినా కూడా బాధపడకు. వాటిని ఓపికతో సహించు.
నిన్ను మించిన వారు ఎవరు లేనట్టు కాలం నేను నిలబెడుతుంది లీడర్స్. కాస్త ఓపిక పట్టు చూడు. ఇది మాత్రం నేను నా మీద ఎప్పటికీ మోటివేట్ చేసుకున్నాను. నిజంగా మనల్ని ఎంత మంది విమర్శిస్తా ఉంటారు, ఇది వేస్ట్, మంచిగా తిరుగుతా ఉంది, చేస్తా ఉంది అని చెప్పేసి ఎన్నో రకాల మనకు మాటలు వస్తూనే ఉంటాయి ఇండస్ట్రీ మనం వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళకి ఎవరు చెవులు ఇవ్వకండి. ఎందుకంటే అన్న వాళ్ళు రేపు మనకు ఆపదస్తే 10,000 ఎవరు ఇవ్వరు. నాకు ఎలా నా ఫ్యామిలీకి ఆపదొచ్చింది చెప్తే అన్న వాళ్ళు ఇస్తారు, మనకి ఎవరు. కాబట్టి వాళ్ళ కోసం నాకు సంబంధం లేదు. నీ లైఫ్ కోసం మన లైఫ్ కోసం మనం వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఎవరి మాట వినకుండా ఓపికగా మీకు మీరు అది మంచిగా మోటివేషన్ చేసుకుంటూ మీ అప్లయన్స్ చేయబట్టుకుంటూ సిస్టమ్ లో కనెక్ట్ అవుతూ ఖచ్చితంగా నిలబడండి. ఖచ్చితంగా మనకంటే ఒక రోజు వస్తే వాళ్ళు సమాధానం చెప్పే రోజు. కాబట్టి ఓపికగా ప్రతి ఒక్కరు నిలబడండి. ఇక్కడ చూడండి, ఇంకొకటి మన అమ్మ కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనకి చూడండి 9 ఏళ్ళు మనం ఎంత ఓపిక మోస్తే గానీ మనం ఒక మంచి బాబుకి కానీ మనం ఒక జన్మని ఇవ్వలేము. మరి ఒక తల్లి 9 ఏళ్ళు ఎన్ని వచ్చినా కూడా తను ఓర్చుకుంటుంది, ఓపకపోతే వెయిట్ చేస్తుంది. మరి 4 నెలలకే బయటికి రా, 5 నెలలకే బయటికి రా అంటే వస్తారా? ఖచ్చితంగా తను ఓపిక 9 నెలలు అక్కడ మోసింది కాబట్టి రోజు ఒక సృష్టికి మూలం మన అమ్మ అని చెప్పేసి ఎంత మంది ఒక అమ్మతనాన్ని గొప్పగా తీసుకొస్తున్నారంటే అంత ఓపికగా భరిస్తున్నాం కాబట్టి రోజు ఆడవాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉంది లీడర్స్. కాబట్టి ఓపిక అనేది సిస్టమ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్. చూడండి, ఇంకొకటి మన బంగారాన్ని మాత్రమే టెస్ట్ చేస్తారని బొగ్గుని కాదు లీడర్స్. బంగారాన్ని మాత్రం టెస్ట్ చేస్తారు. మనం కూడా బంగారం కాబట్టి మనకు అన్ని రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి. మన ఫీల్డ్కి వచ్చినప్పుడు కానీ మనం వెళ్ళే క్రమంలో వచ్చే క్రమంలో ఎన్నో మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ లో అయితే చాలా చాలా వస్తాయి లీడర్స్. స్టార్టింగ్ అయితే వేరే మనం ఒక 3 to 6 months మాత్రం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ అవి ఫేస్ చేస్తేనే రోజు మనకు సక్సెస్ వైపు అడుగులేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ముళ్ళ బాట దాటినే మనకి ముళ్ళబాట ఎదురైతుంది. కాబట్టి ఫస్ట్ ముళ్ళబాట ప్రతి ఒక్కరు దాటాల్సిందే. రోజ్ ఫ్లవర్ ఎగ్జాంపుల్ తీసుకోవడం, రోజ్ ఫ్లవర్ ఉంది. రోజ్ ఫ్లవర్ ఎంతో అందంగా ఉంటది కానీ ఇక్కడ అది ఎక్కడ ఉంటుంది, చుట్టూ ముళ్ళతోనే ఉంటుంది. మరి అంత మంచి అందమైన ఫ్లవర్ చుట్టూ ముళ్ళతో ఉంటుంది. కాబట్టి మనం కూడా ఒక అందంగా మన లైఫ్ అందంగా మారాలంటే మనలో ఫస్ట్ మనం ముళ్ళబాట దాటుకుంటేనే మనకు పూలబాట తేరవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నిలబడండి. ఎవరేమైనా ఫస్ట్ వాళ్ళు చెవులు ఇవ్వకండి లీడర్స్. కాబట్టి అట్లా ఉంటేనే మనం దీంట్లో ముందుకెళ్తామండి. ఒకటి సాలెపురుగు ఎంత సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా తను ఎక్కడ నిరాశ పడలేసి మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మన బెస్ట్ అట్లాంటిదే. మనం వెళ్తా ఉంటా, నేను కూడా నాకు కూడా ఎప్పుడైనా మోటివేట్ నేను చేసుకుంటా. ఎందుకంటే నేను కూడా చాలా మనం అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాయి. కానీ మన ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మనం కొత్తగా వేయచ్చు అని చెప్పేసి నాకు అర్థమైంది. కాబట్టి ఒక సాలెపురుగే ఎంత సహనంగా తను ఏమైనా కొట్టినా మనం తీసేసిన కొద్ది మళ్ళీ తను గూడు కట్టుకుంటుంది. మరి మనం మనుషులే కదా, మనం కూడా ప్రయత్నం చేస్తే కారణంత ఏముంటది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేద్దాము, సక్సెస్ వైపు లో అడుగులేద్దాం లీడర్స్. మనం అంతా అన్నిటి కోల్పోయిన కూడా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఎవరు ఇక్కడ దిగులు పడకండి. ఖచ్చితంగా ప్రెస్టీజ్ మనకి రెడీగా ఉంది. ఓపికగా 5 years 2 to 5 years ఒకసారి ఆలోచించండి. బయట జీవితాంతం కష్టపడ కూడా నేను ఈ రోజు ప్రజెంట్ సిచ్యువేషన్ 3 పూట్ల భోజనానికి మాత్రం ఉపయోగపడుతుంది. పొట్టకు పట్టకు తప్ప దేనికి మనం సరిపోవట్లేదు. కానీ వెస్టీజ్ ఒక 2 to 5 years 5 years కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ప్రత్యేక కష్టపడితే కన్సిస్టెన్సీ గా మనం వర్క్ చేస్తే కనుక మన బంగారు భవిష్యత్తు మనం సిస్టమ్ ద్వారా తీసుకోవచ్చు అండి. కాబట్టి మనం దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం అన్నదే. ఖచ్చితంగా 100% విజయం. నేను కూడా సక్సెస్ఫుల్ 100% అడుగులు వేస్తున్నా. ఖచ్చితంగా విజయం సాధిస్తా. అందరికి నేను సమాధానం కూడా చెప్తా. నన్ను ఎవరైతే అన్నారో మన మన నోడుతో కాదండి, మన సక్సెస్ తోనే నేను కూడా అదే వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా సక్సెస్ తోనే చాలా మంది సమాధానం చెప్పే రోజు వస్తుందని నమ్మకంతోనే ముందర చేస్తున్నాను. కాబట్టి ఓపిక అనేది చాలా చాలా అవసరం అండి వెస్టేజ్ లో. ఇంకొకటి తీరిక, టైం అండి. తీరిక కూడా చాలా టైం పెట్టకపోతే సక్సెస్ ఎక్కడ రాదు. ఇప్పుడు నువ్వు 10 లక్షలు నేను పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను. అక్కడ నేను పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి షాప్ క్లోజ్ చేసి కూర్చున్న డబ్బులు వస్తాయా? రావు. మనకు ఏదైనా కాదు, ఇక్కడ మనం టైం పెట్టింది ఎక్కువ 1 రూపీ కూడా రాదు. ఖచ్చితంగా టైం పెడితేనే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. మనం పార్ట్ టైం గా అయినా కూడా హార్ట్ఫుల్ గా చేయాలి లీడర్స్. ఎందుకంటే మనం బయట చేసే పనుల ద్వారా మన జీవితం ఎక్కడ మనది మారట్లేదు. కానీ దీంట్లో ఖచ్చితంగా మారుతుంది అని చెప్పేసి మనకు నమ్మకం ఉంది. కాబట్టి ఒక 2 to 4 hours మన వీలుని బట్టి ఒక 2 to 5 years మన సిస్టమ్ కనెక్ట్ నిలబడితే కనుక ఖచ్చితంగా మనం దీంట్లో ముందుకు వెళ్ళొచ్చు లీడర్స్. ఖచ్చితంగా మన లైఫ్ లో మారుతుంది. చూడండి, మనకి అల్పుసారి చెప్తారు ఈ పాటకి బాగా కనెక్ట్ అవుతుంది. నువ్వు రెస్ట్ తీసుకుంటే మనం గెస్ట్ కాలేము. రెస్ట్ కానీ మనం రెస్ట్ తీసుకుంటే గెస్ట్ కాలేము సిస్టమ్ లో. ఖచ్చితంగా మనకు కాబట్టి వర్క్ చేస్తేనే మనం గెస్ట్ అవుతాము. ఇంకొకటి
కుదిరించి రాస్తే చేతి రాతే మారినప్పుడు శ్రమిస్తే మన తర్వాత మారదు లీడర్స్, ఖచ్చితంగా మారుతుంది కదా. మనం ఒక్కొక్క అక్షరం నేర్చుకుని కుదిరించి రాస్తే మంచి ఖచ్చితంగా చేతి రాత మారుతుంది. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళగానే మనకు రైటింగ్ వస్తుందా రాదు, మనం నేర్చుకుంటూ పోతా ఉంటే కుదిరించి రాస్తా ఉంటే ఖచ్చితంగా మన చేతి రాత మారుతుంది. అలాగే శ్రమిస్తే మన తర్వాత ఎందుకు మారదు, ఖచ్చితంగా మారుతుంది. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం 100% మన తప్పు. ఎందుకంటే మన అమ్మ నాన్న దగ్గర అవకాశం లేక మనం పేదవాడిగానే మిగిలిపోయి, మరి ఇప్పుడు మన దగ్గరికి అవకాశం వచ్చింది, ధనవంతుడిగా అయ్యే అవకాశం, మన పిల్లలకి మనం ఏమిస్తున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్క నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మన కోసమే వచ్చింది బెస్ట్ అనేది, మనం ధనవంతులు అవ్వడానికి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టైం అనేది పెట్టి వర్క్ చేస్తే కనుక ప్రతి ఒక్కరికి ఇలా సక్సెస్ మన వైపు అడుగు చేయొచ్చు. ప్రతి ఒక్క టైం పెట్టండి, దొరికిన టైంలో ఒక 2 to 2 hours లేదా 2 to 4 hours మీకు వీలుని బట్టి. లేడీస్ కి అయితే హౌస్ వైఫ్స్ కి అయితే అదే టైం చాలా టైం ఉంటుంది. లేడీస్ మీద ఎందుకంటే వెస్టీలో లేడీస్ విజృంభించుకుపోతున్నారు అంటే వాళ్ళకి లేడీస్ కి టైం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లేడీస్ నిజంగా చెప్తున్నా, ఈ రోజుల్లో హస్బెండ్ చేస్తే తినే రోజులు కాదండి. ప్రతి ఒక్క లేడీస్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎదురు చెప్పాలి. ఖచ్చితంగా మన లేడీస్ ని మనం కూడా ముందడుగు వేయాలి. ఎంత కొంత మనం హస్బెండ్ సపోర్ట్ ఉంటే కనుక మన ఫ్యామిలీ ఇంకా ముందుకెళ్తుంది. కాబట్టి నిజంగా లేడీస్ డ్రీమర్స్ అంటే అనుకున్న ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరం చేద్దాము కలిసికట్టుగా. మీ సిస్టమ్ లో తీరిక అనేది చాలా అవసరం. మాకు టైం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు టైం పెడితేనే సక్సెస్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు టైం పెట్టి మనం వర్క్ చేస్తే మన డ్రీమ్స్ వైపు, మన గోల్స్ వైపు మనం అడుగులు వేసుకుంటూ సక్సెస్ వైపు తీసుకోవచ్చు లీడర్స్. ఇంకొకటి నేర్చుకోవాలి. లో మనం సక్సెస్ రావాలి అంటే 100% నేర్చుకోవాలి. లర్నింగ్ ఉంటేనే ఎర్నింగ్ ఉంటాయి లీడర్స్. మనం ఎంత నేర్చుకుంటే మనకు అంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. వెస్టేజ్ లో ఖచ్చితంగా నువ్వు ఎంత నేర్చుకుంటున్నావా నీకు అంత ఇన్కమ్, ఎంత నేర్పిస్తున్నావా నీకు అంత ఇన్కమ్. నాకు దీపు మేడం వారు చెప్తుంది ఒక మాట, నేర్చుకుంటే 1000 రూపాయలు, నేర్పిస్తే 1,00,000 రూపాయలు. సిస్టమ్ అట్లా చేసి మనం నేర్చుకుంటే మన 1000 రూపాయలు, నేర్చుకున్న విషయాన్ని టీమ్ కి మనం నేర్పిస్తే 1,00,000 రూపాయలు. వెస్ట్ అనేది డూప్లికేషన్ బిజినెస్ లీడర్స్ కాబట్టి నేర్చుకుంటే 1000 రూపాయలు, నేర్పిస్తే 1,00,000 రూపాయలు. నిజంగా థ్యాంక్స్ చిరంజీవి సార్. మనం నిజంగా ఎన్నోసార్లు సార్ అయితే ఓపికైతే మొక్కాలి. అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా సార్ అయితే జూమ్స్ మన కోసం నేర్పించాలని చెప్పేసి మన అందరి కోసం సార్ ముందుకు వస్తున్నాడు. కానీ ఒక్కొక్కసారి నేను కూడా చాలా అనిపిస్తుంది, కానీ సార్ నిజంగా సార్ లాగా నేను తయారు కావాలి, అంత ఓపిక తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా, కానీ ఒక్కొక్కసారి సాధ్యం అవ్వట్లేదు. ఖచ్చితంగా నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాను. జూమ్ నేను మాట్లాడగలుగుతున్నా అంటే ఎంత కొంచెం నేర్చుకున్నా కాబట్టి మాలాగా లీడర్స్ కాబట్టి నేర్చుకోవడానికి ఇష్టపడతాం. అందరం కూడా నేర్చుకుంటేనే మన టీం నేర్పించగలుగుతాం. ఎందుకంటే మనకు ఇండస్ట్రీ కొత్తగా వచ్చిన మనకి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. మరి మనం ఎదురు వాళ్ళకి చెప్పాలి అంటే మన దగ్గర ఏం సబ్జెక్ట్ లేదు, మనం ఎవరు చెప్పలేం. కాబట్టి మన సబ్జెక్ట్ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఇంటికి వచ్చి మనకి ఎవరు నేర్పారు కదా. నేర్చుకోవాలంటే మనకి మంచిగా మనకి ఫ్రీగానే మన జూమ్స్ వస్తున్నాయి, లైవ్ మీటింగ్స్ వస్తున్నాయి, మనకి ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్ జరుగుతుంది. ప్రతి మీటింగ్ ఉపయోగించుకొని ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాను లీడర్స్. అటెండ్ అయినా కాబట్టి నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నా. కాబట్టి మీటింగ్స్ వెస్టీలో సక్సెస్ సీక్రెట్ మీటింగ్స్, ట్రైనింగ్స్ అండి. ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడతారో రేపు వాళ్ళు ఖచ్చితంగా రాన రోజుల్లో కాబోయే మిలియనర్స్ అనేది 100% చెప్పగలుగుతా. కాబట్టి నేర్చుకోవడానికి ఇష్టపడతారు లీడర్స్. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్, ప్రతి టీచర్ ఒకప్పుడు విద్యార్థి. ఒక టీచర్ మనకి పాఠాలు బోధిస్తుంటే తను విద్యార్థుల దశలో స్టార్ట్ చేస్తారు కాబట్టి తను చెప్పాలి. తను నేర్చుకుంటూ వస్తుంది కాబట్టి ఈ రోజు మనకు ఒక టీచర్ లాగా తను తయారయ్యారు. ప్రతి విజేత ఒకప్పుడు ఓడిన వాడే, ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే. కానీ అందరు దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారిది లోని లీడర్స్. ఇది మాత్రం వాస్తవం అండి. ఎవ్వరం కూడా పుట్టగానే అయితే నడవలేదు. నేర్చుకుంటేనే ప్రతి సాధ్యం అవుతుంది. మనకు నేర్చుకుంటే విమానాలు కూడా నడపచ్చు, నేర్చుకోకపోతే సైకిల్ కూడా తొక్కలేము లీడర్స్. మాట నాకు ఎప్పుడు కూడా కనెక్ట్ అవుతా ఉంటే నిజంగా నేర్చుకుంటే సాధ్యం కాదంటూ ఏది ఉండదు. అసలు నేనైతే నాకు అనిపిస్తుంది అసలు కార్ తీయడం ఏంటి, కార్ డ్రైవింగ్ నేర్చుకుని రావాల్సి నాకు రావడం ఏంటి. నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నేర్చుకుని తపన ఉంది కాబట్టి నేను వెళ్తున్నా. అదే నేను నిజంగా నేర్చుకోవడం లేకపోతే ధైర్యం చేయలేము. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలని ఆలోచన వచ్చిందంటే సక్సెస్ వైపు అడుగు వేస్తుంది. కాబట్టి నేర్చుకోవడానికి ఇష్టపడండి. ఖచ్చితంగా వెస్టీలో 100% నేర్చుకుంటూ మనం ముందరు వేస్తున్నామంటే మన సక్సెస్ ఎవరు ఆపలేరు. మన దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం బెస్ట్ గా 3 సంవత్సరం చెప్తే లేదు. ఫస్ట్ సంవత్సరం మొత్తం మనం నేర్చుకోవడానికి టైం ఇవ్వాలి, 2వ సంవత్సరం నేర్పించడానికి టైం ఇవ్వాలి. మనం నేర్చుకునే విషయాన్ని మన టీం నేర్పించాలి, 3వ సంవత్సరం ఇన్కమ్ అనేది ఆశించాలి. ఇది నాకు అర్థమైంది. మనం జాయిన్ కాగా లక్షలు కనిపించో 1000 కనిపించో ఖచ్చితంగా మనం 20 సంవత్సరాలు బయట కష్టపడితేనే చదివితేనే ఈ రోజు మనకు 10,000 జాబ్ చేస్తున్నాం. కానీ వెస్టీజ్ లో
ఒక 1 year గట్టిగా మనం నేర్చుకోవాలి. ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యి ప్రతి జూమ్ మీటింగ్ మన సబ్జెక్ట్ తీసుకుని నేర్చుకుంటే కనుక మనం నేర్చుకున్న నాలెడ్జ్ మొత్తం నెక్స్ట్ ఇయర్ మన 2 సంవత్సరం టీం నేర్పించుకోగలిగితే కనుక 3 సంవత్సరం నుంచి మనకు మంచి ఇన్కమ్ మినిమం ₹1,00,000 దాకా తీసుకోవచ్చు. అంత మంచి ప్లాట్ఫామ్ అండి. కాబట్టి నేర్చుకోవడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరు కూడా మంచి లైఫ్ స్టైల్ తీసుకుందామండి. ఇంకొకటి ఓర్చుకోవాలి. నిజంగా ఖచ్చితంగా ఓర్చుకోవాలి. ఎందుకంటే సిస్టమ్ లోకి వచ్చినాము అంటే ఎన్నో రకాల రిజెక్షన్స్ వస్తాయి, ఎన్నో రకాల బాధలు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం ఓర్చుకోగలిగితేనే మనం దీంట్లో ముందర చేస్తాం. చూడండి, విమర్శించిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి కానీ విమర్శించిన వాళ్ళ విగ్రహాలు లేవు. అంటే వాళ్ళు ఓర్చుకున్నారు. ఎంతమంది విమర్శించినా కూడా ఓర్చుకున్నారు. కాబట్టి ఈ రోజు మన అంబేద్కర్ గాని, గాంధీ తాత గాని ఎంతమంది విగ్రహాలు రోడ్ల మీద కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఎన్నో విమర్శలు తట్టుకు నిలబడ్డారు. కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు సన్మానం పొందారు. కాబట్టి మనకు చెప్తారు ఖచ్చితంగా వెస్ట్ లో కూడా మనం ఎన్నో నెగిటివ్స్ మనం ఫేస్ చేస్తేనే, రిజెక్ట్స్ మనం ఫేస్ చేస్తేనే మనం బెస్ట్ సక్సెస్ అవుతాం. రిజెక్షన్స్ వస్తున్నాయి అంటే నువ్వు సక్సెస్ వైపు అడిగేస్తున్నావు. నీకు వస్తాయి అంటే మనం ఫెయిల్యూర్ వైపు అడిగేస్తున్నామండి. కాస్త రిజెక్షన్స్ వస్తాయి, 100% ఫేస్ చేయాలి. వాటిని చేసినప్పుడే మనం ముందుకు వెళ్తాం. లీడర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న స్టోరీ చెప్తాను లీడర్స్. నేను అందరూ తెలిసిన స్టోరీ. ఒక శిల్పి ఉంటాడు, ఒక 2 రాయిలు ఉంటాయి. ఆ శిల్పి ఏమంటారంటే ఫస్ట్ ఒక రాయి దగ్గరికి వెళ్తారు. నిన్ను ఒక అందమైన శిల్పంగా తయారు చేస్తాను, నువ్వు నిన్ను కొట్టే దెబ్బలు నువ్వు ఓర్చుకోవాలని చెప్తారు. సరే అని చెప్పి ఆ శిల్పి ఏం చేస్తుంది, ఆ రాయి ఏం చేస్తుంది, సరే అని చెప్తుంది. ఆ శిల్పి ఏం చేస్తాడు, ఒక 2-3 దెబ్బలు వేయగానే అమ్మో అది వేసి తట్టుకోలేక నా వల్ల కాదు అని చెప్పేసి అది నిన్ను తట్టుకోని చెప్పేసి అది అక్కడే ఆగిపోతుంది. ఆ శిల్పి ఏం చేస్తారు, ఇంకో సెకండ్ రాయి దగ్గరికి వెళ్తారు. సెకండ్ రాయి దగ్గరికి వెళ్ళి తను కూడా చెప్తారు, నువ్వు అందమైన శిల్పంగా నేను మారుస్తాను, కాకపోతే స్టార్టింగ్ లో దెబ్బలకు ఓర్చుకోవాలని చెప్పి సరే అని చెప్పేసి ఆ శిల్పి వేసే ప్రతి దెబ్బను అది ఓర్చుకుంటుంది. సెకండ్ రాయి ఓర్చుకొని ఈ రోజు ఒక అందమైన శిల్పంగా మారుతుంది. అప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, కొనుక్కోడానికి వస్తాడు. అక్కడ ఏం చేస్తారంటే ఆ శిల్పాన్ని ఒక వ్యక్తి కొనుక్కొని తీసుకెళ్తాడు. ఆ శిల్పంతో పాటు ఫస్ట్ రాయి కూడా నాకు కావాలి అంటాడు. ఎందుకంటే ఆ అందమైన శిల్పిని గుళ్ళో మనకు దేవుడు శిల్పాన్ని గుళ్ళో మన ప్రతిష్ట చేస్తే ఆ ఫస్ట్ రాయి ఉంది కదా, ఆ ఫస్ట్ రాయి కూడా ఆ వ్యక్తి తీసుకెళ్తాడు. ఫస్ట్ రాయి ఎందుకు తీసుకెళ్తాడంటే ఆ కింద కొబ్బరికాయ కొట్టడానికి. ఒకసారి ఆలోచించండి, దెబ్బలు ఓర్చుకున్న శిల్పి ఏమో పూజలు అందుకుంటుంది, 2-3 దెబ్బలకు ఓర్చుకోలేని రాయేమో నిత్యం కొబ్బరికాయతో దెబ్బలు తింటూనే ఉంటుంది. వెస్ట్ కూడా అట్లనే, మనం ఎంత ఓర్చుకుంటే మన లైఫ్ అంత బాగుంటుంది. లేదు నేను ఓర్చుకోను అంటే మన లైఫ్ ఇలానే మిగిలిపోతుంది. నిజంగా రానున్న రోజులలో 10 లక్షలు ఇన్కమ్, నెలకు కనీసం ఒక ఇంటి ఖర్చుగా 2 లక్షల ఇన్కమ్ 100% కావాలి. నిజంగా ఎన్ని చూస్తున్నాం. అసలు కూరగాయలు కొనగానే రేట్లు, ఏదైనా పనులు వేసుకుని తినాలి కూడా ఇంట్లో చాలా రేట్లు పెరుగుతున్నాయి. మరి రేట్ల కనుక మనం మారపోతే మన జీతం అంతా ఈజీగా పెరుగుతున్నాయి. బయట రేట్లు పెరుగుతుంటే ఈజీగా మన జీతం మనం చేసే పనులు మన ఇంకా పెరుగుతుంటే ఇక్కడ పెరగట్లేదు. కాబట్టి ఈ ఇండస్ట్రీలో మన లైఫ్ మారుతుంది. ఒక 5 years మనం ఓడ్చుకొని నిలబడితే కనుక మనమే కాదు మన తరతరాలు కలుసుకునేటట్టు మన తరతరాలకు ఒక ఆర్థిక సంపాదన ఇచ్చిపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం ఓడ్చుకుందాం, నిలబడదాము, ప్రతి ఒక్కరం సక్సెస్ అయిదాము. చూడండి, ఇక్కడ బాణం ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుంటారండి. బాణం ఉంటది, మనం కొంచెం వెనక్కి లాగుతున్న బాణం అనేది ముందుకెళ్ళగలుగుతుంది. కాబట్టి మనం కూడా కొంచెం తగ్గి కనుక మనం ఓడ్చుకొని ముందుకెళ్తే కనుక మనం కూడా లైఫ్ లో ఇంకా సక్సెస్ వైపు ఖచ్చితంగా ముందడుగు వేస్తాం. లీడర్స్ లాస్ట్ వచ్చేసి మార్చుకోవాలి. లో మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనల్ని మనం మార్చుకోవాలి. మన మైండ్ సెట్ మారాలి, మన బిహేవియర్ మారాలి, మన ఆటిట్యూడ్ మారాలి. అన్ని మారితేనే మనల్ని, ఇప్పుడు ఒక వ్యక్తి మన చూసి రావాలి అంటే మనల్ని చూసే వస్తారు. మన సిస్టమ్ ఫస్ట్ చూసేది మన సిస్టమ్ ని కాదు, మన ప్రొడక్ట్ ని కాదు, మన ఒక ఆటిట్యూడ్ ని, మన బిహేవియర్ చూసే మనతో వచ్చి జెల్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. కాబట్టి మనము ఇంత ముందు లాగానే ఉంటా అంటే కుదరలేదు. నేను హౌస్ లైఫ్ లాగానే ఉంటా అంటే ఇక్కడ మన వైఫ్ ఎవరు రారు. మనం కూడా సిస్టమ్ అనుగుణంగా మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ నేర్చుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ రావాలి. గెలుపుకు మార్పే తీరు. మనం గెలవాలంటే మనం మార్పే తీర్పు అండి. మనం గెలుపుకు మార్పే తీర్పు. మన ఆలోచన విధానాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన ఆలోచన ఏ విధంగా ఉంటుందో మన భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది. కాబట్టి మన ఆలోచన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఎక్కడ ఉన్నామనేది ఆలోచన, మనం ఏమి ఆలోచిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనకు ఫ్లాస్క్ ఉంటది కదా, ఫ్లాస్క్ లో మనం ఒక హాట్ వాటర్ పోసి ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుంది, నువ్వు ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టా
ఆ ఫ్లాస్క్ పోయడం వల్ల చుట్టూ ఎంత కూల్ వాతావరణం కూడా అది హాట్ గానే ఉంటాయి వాటర్. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మన పరిస్థితికి ఎలా ఉన్నా కూడా మన మనస్థితి అనేది కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి. మన చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ ఆలోచన కనుక కరెక్ట్ వేలో ఉన్నట్టయితే మన ఎవరు కూడా వెనుకడుగేయం. నీ డ్రీమ్ పైన నీ ఆలోచన వైపే నీ అడుగు ముందుకేస్తుంది కాబట్టి మన ఖచ్చితంగా ఆలోచన అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. బెస్ట్ గా నీ ఆలోచన అనేది పాజిటివ్ థింకింగ్ అనే ఉండాలి. నీ ఆలోచన ఎలా ఉండాలి, నా లైఫ్ అసలు ఏంటి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఎలా సిస్టమ్ కి నేర్చుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్పు చెందితేనే మనం దీంట్లో ముందర చేస్తాం లీడర్స్. మన సంకల్పం గట్టిగా ఉంటే సాధ్యం కాదంటూ ఏది ఉండదు. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, సీతకొక చిలుక చూడండి. మన గొంగళిగా పురుగా ఉన్నప్పుడు ఎవరం దాన్ని తొక్కి పడాలని పాడేస్తాం. కానీ తన మార్పు చెందుకుంటూ అది సీతకొక చిలుకగా మారితే తన చేతిలో పట్టుకొని మనం మురిసిపోతా ఉంటాం. తన మార్పు తను మార్చుకుంది కాబట్టే అక్కడ అది సీతకొక చిలుకగా మారింది కాబట్టి మనం దాని చేతిలో తీసుకొని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే గొంగళి పురుగు తొక్కి నలిసి పాడేస్తాం. మనం కూడా మనం పరిస్థితుల కనుక మనం మారిపోతే కనుక మన లైఫ్ కూడా మనది చాలా అంధకారంలో ఉండిపోయే లైఫ్ కనిపిస్తుంది. కాబట్టి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే మనం దీంట్లో ముందుగా చేస్తాం లీడర్స్. ఖచ్చితంగా మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి లీడర్స్. కాబట్టి మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు అప్డేట్ కాకపోతే మనం అవుడేట్ అయిపోతాం లీడర్స్. మనకు అంటే ఇదివరకు ఉన్న రోజులు మీరు ఎప్పటికైనా సొసైటీ అప్డేట్ అవుతుంది. సొసైటీ దగ్గర మనం అప్డేట్ కాకపోతే, మన పరిస్థితి దగ్గర మనం అప్డేట్ కాకపోతే కనుక మనం అక్కడే మిగిలిపోతామండి. కాబట్టి ఎప్పటికప్పుడు మన ఆలోచన విధాన్ని మార్చుకుంటూ నిజంగా మైండ్ సెట్ ప్రోగ్రామ్ కంటెంట్ అయిన తర్వాతకి చాలా కంప్లీట్ గా మీరు చేంజ్ అయిపోయింది. నేనైతే ఏదైనా మాట్లాడే ఫస్ట్ భయం వేస్తుంది. ఎందుకంటే మన మైండ్ కి మనము ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. 100% ఆ మీటింగ్ వెళ్ళాక మంజుల సార్ కి థ్యాంక్స్ చెప్పొచ్చు. నిజంగా మంచి లీడర్ మన మంజుల సార్. విజయవాడ కనుక మ్యాచ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా చాలా మిస్ అయిన లైఫ్ లో అనిపించింది. నిజంగా మన మైండ్ కి ఇంత పవర్ ఉంటుందా, మన సబ్ కాన్షియస్ పైన మనం ఏమి ఇస్తే తిరిగి వస్తుంది. దానికి 100% ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. అది మనకు సిల్లీగా అనిపించింది. నాకు లైఫ్ లో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను అంటే హౌస్ అంటే దీనికి రాకముందుకు నాకు రాయడం అంటే ఇష్టం. ఊకే రాసుకుంటే ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి రాయాలని చెప్పేసి ఇంత మనకు ఏం చదివేది కాదు. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళాక పిల్లల బుక్స్ లో ఉన్న ఏదో ఒకటి రాసుకుంటూనే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు చూడండి, నిత్యం రాసుకుంటే వెస్ట్ వచ్చింది. నాకు అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా యూనివర్సిటీకి ఇంత పవర్ ఉంటుందా? అసలు నేను అనుకున్నది ఏదో ఒకటి రాసుకోవాలి ఊరికే రాసుకుంటూనే ఉండేదాన్ని. అది ఈ రోజు బుక్ పెన్ను లేని ఎటు బయటకు వెళ్ళడం లేదు. ఇప్పుడు నిత్యం రాస్తూనే ఉన్నాను. నిజంగా అంత పవర్ యూనివర్సిటీ ఇప్పుడు కనెక్ట్ అయింది. ఇంకొకటి, నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న చెప్పి డ్రీమ్ చేసిన 100% డ్రీమ్ చేసిన నేను ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి అంటే అత్త వాళ్ళ ఇంటి కూడా అదే పరిస్థితి. నేను పెళ్ళైనాక ఎట్లా అంటే మేము ఇల్లు మొత్తం ఊగి వచ్చేది. మా ఇంటి దగ్గర ఆపచేరు ఉండేది. ఇల్లంతా ఊగి వస్తే నా పిల్లల్ని కింద నేను క్లాత్ పెట్టుకొని తూడ్చుకొని పెట్టెక్కిన వాళ్ళు రోజులు చాలా ఉన్నాయి. ఎన్నోసార్లు ఏడ్చినా కూడా అసలు ఏంటి దేవుడు ఈ లైఫ్ ఇంత దారుణం ఉందా అని చెప్పి అక్కడ అదే లైఫ్ అనుకున్నా. కానీ కొంచెం చేనేత వచ్చింది. అది అనుకున్నా, నాకు చనిపోయినాక ఇల్లు ఉండాలి. ఫస్ట్ ఇల్లు కోసం నేను ఏ లైఫ్ ఎట్లా పోయినా మంచిగా ఇల్లు కట్టుకొని పోవాలని చెప్పేసి ఎన్నోసార్లు అనుకున్నా. ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఒకటి నాకు ఇంకా బాగా అయింది ఏంటంటే, నా మ్యారేజ్ పెట్టుకున్నాక ఒక 20 days నా మ్యారేజ్ అనగానే ఇప్పుడు రెండుకున్న ఇల్లు పైకప్పులు వేసిపోయింది. వర్షాకాలం మొత్తం ఎండాకాలమే గాలి దారాలకు పైకప్పు మొత్తం వేసిపోతే ఇంట్లో కంప్లీట్ అన్ని తడిసిపోయినాయి. అప్పుడు పరిస్థితి చూడాలి మాది. ఇల్లు ఇంతమంటే ఇల్లు లేదు, వెళ్ళమంటే ఎవ్వరు లేరు. అలాంటి టైంలో మా అమ్మమ్మ వాళ్ళు నిజంగా అసలు వాళ్ళు ఎంత చేసిన హెల్ప్ అయితే చాలా. మా అమ్మమ్మ లేదు కానీ ఎట్లా అంటే ఎవరు ఉన్నా ఉండకపోయినా మా అమ్మమ్మ మా తాతయ్య వచ్చి మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ డే అన్ని సర్దుకుని మమ్మల్ని అక్కడ మ్యారేజ్ అక్కడే చేసిండ్రు వాళ్ళు. అసలు ఎంత ఘోరం అనిపించింది అంటే, ఇల్లు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే అన్ని ఇబ్బందులు పడ్డాం. కానీ ఆ ఇబ్బందులు మొత్తం నేను వెస్ట్ ద్వారా 100% ఫుల్ఫిల్ చేసే ఒక నమ్మకంతోనే నేను ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా టైం చూసుకోలేదు. థ్యాంక్ యూ అండి. సెషన్ కనుక మీకు అర్థమైతే కనుక ప్రతి ఒక్కరు నిలబడండి. మంచి సక్సెస్ ఉంది వెస్టీజ్ లో. ఖచ్చితంగా నిలబడదాము. స్టార్టింగ్ అన్ని ఫేస్ చేద్దాము. చేస్తేనే రేపు మన సక్సెస్ కు గుర్తింపు ఉంటుందని నాకు అర్థమైంది. నేను ఖచ్చితంగా నిలబడతా. ఏది ఏమైనా ఎన్ని కష్టాలు నిలబడిన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తా 100%. నాతో కలిసి వచ్చే వాళ్ళకు కూడా నేను కష్టపడ మంచి దారిని చూపెట్టుకుంటూ వాళ్ళకి ఎంతో ఇప్పించుకుంటూ ఖచ్చితంగా ఒక 50 members కోర్ టీం తయారు చేసుకుంటూ 5 lakhs ఇన్కమ్ తీసుకుని డ్రీమ్ తోనే వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్ మేడం.